గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలనలోకి తీసుకోవాలి? ఇప్పుడు పలానా ఏరియాలో మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు సో తప్పనిసరిగా ఆ ఏరియాకి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి విషయాల గురించి మనం ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? ఇది మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య నాకు కూడా బాగా కాల్స్ వస్తున్నాయి రియల్ ఎస్టేట్ గురించి. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ మారింది కాబట్టి ఇంకొంచెం వెయిట్ చేయమంటారా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే ఫస్ట్ రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుందంటేనండి, ఏ మనిషికైనా మీరు ఎంక్వైరీ చేస్తే జీతం ఎంత అని అడుగుతాం. ₹1,00,000 జీతం వస్తుంది అని అంటాం. వచ్చిన ₹1,00,000 జీతంలో ఎక్కువ దేనికి ఖర్చు పెడుతున్నారు అంటే ఇంటికే. ఏదో లోన్ అన్నా ఖర్చు లోన్ కన్నా ఈఎంఐ కడతారు, లేదంటే ఇంటి అద్దెన్నా ఇస్తారు. మీరు గమనిస్తే మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేయని వాళ్ళు ఉంటారు, కానీ ఇంటి అద్దె కట్టకుండా హోమ్ లోన్ కట్టకుండా వాళ్ళు ఉండరు. సో దాని డిమాండ్ మీకు అర్థమవుతుందంటే డిమాండ్ అంత ఉంది మార్కెట్లో. కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కాకుండా రియల్ ఎస్టేట్లో కనుక చూస్తే 3 తరహా రియల్ ఎస్టేట్లు ఉంటాయండి. 3 తరహా రియల్ ఎస్టేట్ ఏంటంటే ఫస్ట్ అపార్ట్మెంట్స్. సో అపార్ట్మెంట్స్ ఏంటంటే మనం ఉండడానికి మనం ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాము. ఇంకో అపార్ట్మెంట్ ఎందుకు కడతాము అంటే రెంట్కి ఇవ్వడానికి. అంటే వేరే రెంటల్ ఇన్కమ్ కూడా మనకి చూడండి, హైదరాబాద్ అనేది చాలా గ్రోయింగ్ అయిన సిటీ. ఈ గ్రోయింగ్ సిటీలో ఏమవుతుందంటే మనకి అవుట్ సైడర్స్ చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం వస్తారు. అది ఫార్మాకి కావచ్చు, ఐటీకి కావచ్చు, ఏ రంగంకైనా సరే చాలామంది మనకి వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇల్లు కావాలి కాబట్టి, ఎందుకంటే ఫుడ్, క్లోత్, షెల్టర్లో ఈ షెల్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం కనుక ఒక అపార్ట్మెంట్ కొని పెట్టుకుంటే మనకి రెంటల్ ఇన్కమ్ బాగానే వస్తుంది, అప్రిషియేషన్ కూడా బాగానే ఉంటుంది. సో అదొక కేటగిరీ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకో కేటగిరీ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్. ఇప్పుడు చాలామంది చూడండి ఓపెన్ ప్లాట్స్ కొందాం అనుకుంటారు. ఏదో రాబోయే రోజుల్లో ఒక 10 ఏళ్ల తర్వాత దాని రేట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో. అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ కొట్టినప్పుడు గజం 5,000, 10,000 మించకుండా కొనాలండి. 5,000, 10,000 దాటిపెట్టి మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం అనుకున్నంత రిటర్న్ రాదు. అవకాశం అయితే చాలా ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనం ఫార్మాసిటీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎవరైతే గజం 5,000కి 10,000 కొన్నారో వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ఆ రేట్ అక్కడ పెరిగే ఉంది. ఎవరైతే ఎక్కువ పెట్టుకున్నారో 30,000 గజం పెట్టుకున్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే ఓపెన్ ప్లాట్స్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే గజం 5,000, 10,000 మించకుండా కనుక ఎవరైతే కొనుక్కుంటారో ఎటువంటి పరిణామంలో కూడా వాళ్ళకి నెగిటివ్ అయితే రాదు, పాజిటివ్ రిటర్న్స్లోనే ఉంటారు. వాళ్ళు మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి ఇంకోటి ఏంటంటే కేటగిరీ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ అంటారు. ఇప్పుడు చూడండి ఫార్మ్ ల్యాండ్స్కి ఎలా ఉంటుందంటే చాలామంది వీకెండ్ అంతా అలసిపోయి ఉంటారు, పనిచేసి ఒక రిలాక్స్ అవుతాం. మనకి యాక్చువల్గా వీకెండ్స్ వచ్చాయి కాబట్టి ఎక్కడన్నా మనం దూరంగా, సిటీకి దూరంగా ఒక ఫార్మ్ ల్యాండ్లో రిసార్ట్స్ కడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఫార్మ్ ల్యాండ్లో కాన్సెప్ట్ ఏంటంటే ఒక రిసార్ట్ అలా కట్టి కొంచెం కాటేజెస్ లా కట్టి మనకి ఇస్తారు. సో అందులో మనం రిలాక్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చాలామంది కొనుక్కుంటారు. ఇప్పుడు చూడండి ఫార్మ్ ల్యాండ్స్కి ఎలా ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. కేవలం 5 lakhs, 10 lakhstోనే కూడా మనం ఫార్మ్ ల్యాండ్ని కొనవచ్చు. ఇప్పుడు మీకు కంపేర్ చేస్తే ఈ ఓపెన్ ప్లాట్స్కి ఫార్మ్ ల్యాండ్కి, ఓపెన్ ప్లాట్ ఏమవుతుందంటే ఒక వెంచర్ వేస్తారండి. వెంచర్ వేసి ఆ వెంచర్ వేసినంతసేపే అక్కడ ఆ చుట్టుపక్కల హంగామా అంతా ఉంటుంది. మనం ఒకసారి మొత్తం ఈ లేఅవుట్ అంతా అమ్ముడుపోయింది అనుకోండి, తర్వాత అమ్మేవాళ్ళు అక్కడ ఉండరు, లాక్ చేసి వెళ్ళిపోతారు. మీరు చూడండి, మీరు ఇక్కడ నుంచి షాద్నగర్ కానివ్వండి, శంషాబాద్ కానీ వెళ్తుంటే మీకు తిమ్మాపూర్ పక్క మీకు చాలా ఓపెన్ ప్లాట్స్ కనిపిస్తాయి. ఆ రోజుల్లో వేసిన వెంచర్లు ఇప్పుడు చూస్తే అవన్నీ అలాగే ఐడియల్గా ఉంటాయి. మనకి అక్కడ సెక్యూరిటీ కూడా ఉండదు కొన్ని వెంచర్స్కి. కానీ ఫార్మ్ ల్యాండ్కి ఏంటంటే అలా కాదు, చెట్లు పెంచాలి. అంటే అది గంధం చెట్లు కావచ్చు, ఒక మలబార్ చెట్లు కావచ్చు, వాటిని పెంచుతూ ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే ఓనర్ ఉన్నారో, మనకి ఎవరైతే అమ్ముతారో వాళ్ళు అక్కడే ఉండాలి. ఉండి కొంతమంది మనుషులు పెట్టి ఆ చెట్లని సంరక్షించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఒక ఓపెన్ ప్లాట్ లాగా 3 years తర్వాత చూసినా కూడా అక్కడ ఎవరు లేకుండా అలాంటి సిచ్యువేషన్ ఉండదు. సో మనం ఇవాళ 5 lakhs పెట్టి కొన్నామా, మనకి 2 గుంటలు ల్యాండ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ ప్లాంటేషన్ జరిగిన తర్వాత 4 years తర్వాత నుంచి మనకి వచ్చిన రాబడిలో మనకి కొంచెం వాటా ఇస్తుంటారు. కాబట్టి కొంచెం టచ్లో ఉంటారు. కాబట్టి మనం అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది చూడండి, ఒక పెంబర్తి దగ్గర కావచ్చు, వరంగల్ హైవేలో ఒక రిసార్ట్స్ టైప్లో మనకి ఫార్మ్ ల్యాండ్స్ వస్తున్నాయి. మనం 25 lakhs పెడితే మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ విల్లా కట్టిస్తారు. సో వీకెండ్లో మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మనం వెళ్ళినప్పుడు దాన్ని రెంట్కి ఇవ్వచ్చు, అలా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో మనం ప్రతి వీకెండ్ మనం వెళ్ళాము, సంవత్సరంలో వచ్చే అన్ని వీకెండ్స్ మనం వెళ్ళాం. కాబట్టి మనం రాని వీకెండ్ రోజున ఎవరికన్నా అద్దెకిచ్చినా కూడా మీకు అలా కూడా లాభం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇలా 3 కేటగిరీస్, ఒక అపార్ట్మెంట్ కేటగిరీ ఉంటుంది రియల్ ఎస్టేట్లో, ఓపెన్ ప్లాట్లు ఉంటాయి, ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటేనండి, ఇప్పుడు చాలామంది కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఒక 2 years దాకా మనం మంచి డెసిషన్ తీసుకోలేము, ఏ ఏరియా డెవలప్ అవుతుందో అక్కడ డెవలప్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సో అప్పటిదాకా మనం టెంపరీగా డబ్బులు ఏం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఫార్మ్ ల్యాండ్లో ఎలా ఉంటుందంటే రీసేల్ వాల్యూ ఉంటుంది. అంటే
మనం వేరే వాళ్ళకి అమ్మక్కర్లా, మళ్ళీ కంపెనీకి కూడా మనం రీసేల్ చేయొచ్చు. ఒక 2 ఇయర్స్కి 50% రిటర్న్ అలా ఇస్తారు. కాబట్టి ఏంటంటే మనం తాత్కాలికంగా మన అమౌంట్ అక్కడ ఉంటుంది, విత్ రిటర్న్ కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆప్షన్ అయితే ఇట్లాంటి టైంలో ఇలాంటి రీసేల్ మీద ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే అది మంచి ఆదాయంగా ఉంటుంది. ఇంకో మేజర్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు ఉన్నాయి కదా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, పర్పస్ కూడా ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే దానివల్ల మనకి ఏదైనా ఫ్యూచర్లో రాబడి వస్తుందా. ఐడియల్గా ఇప్పుడు చూడండి, చాలామంది ఫ్రెండ్ చెప్పాడనో లేకపోతే ఇంకోళ్ళు చెప్పారనో మనం వెంచర్లో ఇన్వెస్ట్ చేయకుండా దానికి ఒకవేళ ప్లస్ అండ్ మైనస్ రెండు కూడా ఆలోచించుకొని, ఒకవేళ డెవలప్మెంట్ జరగకపోతే పరిస్థితి ఏంటి, డెవలప్మెంట్ జరిగే పరిస్థితి ఏంటి, ఆ రెండు కూడా ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.